అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా అరబ్ కంట్రీస్ నుంచి భారత్ కు రావాల్సిన క్రూడ్ ఆయిల్ షిప్పులు ఆగిపోయాయి. దీంతో రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకులు మూతపడతాయని, లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 500కి చేరుకుంటుందని హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో సోషల్ మీడియా పుకార్లను వ్యాప్తి చేశారు. దీంతో ఆ వార్తలను నమ్మిన యువత పెద్ద ఎత్తున బంకుల వద్దకు చేరుకుని ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పెద్ద ఎత్తున యువకులు బైకులు బాటిళ్లతో పెట్రోల్ కోసం క్యూ కట్టడం స్పష్టంగా కనిపించింది. అయితే పెట్రోల్ రేట్ల పెంపుపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతాయనే సాకుతో కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఈ పుకార్లను నమ్మి ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకోవడంతో అనవసరమైన రద్దీ ఏర్పడి సామాన్య వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పలువురు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలకడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం